అందరికీ వందనాలండి. దేవుని నామంలో మీ అందరికీ మా వందనములు తెలియపరుస్తున్నాను. ఇది నా రెండవ వీడియో అండి. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుని కోసం మనం ఏ విధంగా సిద్ధపడాలి, ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి అనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇది నా రెండవ వీడియో. ఈ వీడియో చూసిన తర్వాత మీరందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు కూడా ఇది తెలిసి వాళ్ళు ఆత్మీయ ప్రయోజనం పొందేటట్లు చేయాలని కోరుకుంటున్నాను. మొదటిగా మీ అందరికీ, పెద్దలకు, చిన్నలకు అందరికీ కూడా నా వందనములు తెలియపరచుకుంటున్నాను. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, కరుణించయ్యా, కృప చూపించయ్యా, దయ చూపించయ్యా. మీ రాజ్యం కోసం సిద్ధపడటానికి తగిన కృపను అనుగ్రహించయ్యా, తగిన జ్ఞానం అనుగ్రహించయ్యా. యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు కొంతమంది మనలో కొన్ని విషయాలు తెలిసి, కొన్ని విషయాలు తెలియకోకుండా ఉంటారు. సో అందుని బట్టి లిటిల్ బేసిక్స్తో కూడా కలిపి కొంచెం పూర్తి అవగాహన వచ్చేటట్టుగా నేను తెలియపరుస్తాను. ఒకటి, మన దేవుడు నిజమైన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు. ఓకే, తండ్రి, కుమారుడు, పరిశుద్ధుడు, ముగ్గురు ఆయనే, త్రియేక దేవుడు. తండ్రి అయిన యెహోవా, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, త్రియేక దేవుడు. ఆయన ఉన్నవాడును, అనువాడు, అంటే ఎల్లప్పుడూ జీవించేవాడు. ఆది అంతము. ఆయనకి పుట్టుక లేదు, ఆయన ఆల్రెడీ ఉన్నాడు, ఆయనకు అంతము లేదు. ఆయన నిత్యుడగు దేవుడు, ఎల్లప్పుడూ జీవించే దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు, ఏమైనా చేయగలడు. సర్వసృష్టికర్త, ఆకాశమును, అందులో ఉన్న జ్యోతులను అన్నిటినీ, తర్వాత భూమిని, సముద్రములను, కొండలను, లోయలను, మానవులను, సృష్టిని, జంతువులను, పక్షులను, పగటిని, రాత్రిని, అన్నిటినీ చేసిన దేవుడు. సమాధానకర్త, ఆయన నమ్ముకుంటే మన హృదయాల్లో వచ్చే సమాధానం అది చెప్పలేనిది. అద్భుతకరుడు, మన జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యములు చేయగలడు. లోకానికి సంబంధించి కూడా ఎన్నో అద్భుతాలు చేయగలడు. ఆశ్చర్యకరుడు, ఆయన చేసే క్రియలు ఆశ్చర్యంగా ఉంటాయి. ఆలోచనకర్త, మనకు మంచి ఆలోచనలు అనుగ్రహించగలిగిన శక్తి కలిగిన దేవుడు. నీతిమంతుడు, ఆయన చేసే ప్రతి క్రియ ఎంతో నీతిగా ఉంటుంది. న్యాయవంతుడు, న్యాయమైన క్రియలు మాత్రమే ఆయన చేస్తాడు. పాపులను రక్షించే దేవుడు, పాపిని ఆయన ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. పాపిని పాపములో నుంచి రక్షిస్తాడు. పరలోకానికి మార్గం ఆయనే. ఒక రోజున మనం స్వర్గం వెళ్ళాలి, చనిపోయిన తర్వాత దానికి మార్గము ఆయన మాత్రమే. యేసు చెప్పెను, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవడునూ రాలేడు. సత్యవంతుడు, ఆయన చెప్పేది ప్రతిదీ కూడా ఎంతో సత్యంతో ఉంటుంది. జీవము కలిగిన దేవుడు, ఒకరోజు మనకి జీవాన్ని ఇవ్వబోతున్నాడు. మనలో జీవం పెట్టింది ఆయనే, తర్వాత జీవాన్ని తీసేయగలిగిన శక్తి ఆయనకే ఉన్నది. ఒకరోజు జీవం ఇవ్వబోతున్నాడు, ఆయనతో పాటు ఎల్లకాలము జీవిస్తాం. మృత్యుంజయుడు, అంటే చనిపోయి తిరిగి లేచిన దేవుడు. పునరుద్ధానుడు, చనిపోయి తిరిగి లేచిన దేవుడు. సో ఒకరోజు మనకి దేవుడు దాన్ని ఇవ్వబోతున్నాడు. తిరిగి రాబోతున్నాడు ఆయన. ఒకసారి వచ్చాడు, దీనుడిగా జన్మించాడు, మనందరి కోసం జీవించి, ఆయన ముఖం మీద ఉమ్మివేయబడి, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, హృదయంలో బళ్ళెంపుడు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి మన కోసం చనిపోయి తిరిగి లేచాడు, వెళ్ళాడు, మళ్ళా తిరిగి
రాబోతున్నది. తర్వాత మనకందరికీ నిత్య రాజ్యం ఇచ్చే దేవుడు. చనిపోయిన తర్వాత మనమందరం నిత్య నరకంలోకి వెళ్ళబోతున్నాం. సో అయితే దేవుడు రక్షించి నిత్య రాజ్యము, ఆయన నివసించే రాజ్యంలో మనల్ని కూడా ఉంచబోతున్నాడు. తర్వాత మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. మనము దేవుణ్ణి నమ్ముకోకముందల, యేసయ్యని నమ్ముకోకముందల ఏమవుతుందో మనకు తెలియదు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియదు. మన ఉద్దేశాలు, మనకి ఒక ఆశ అంటూ ఏమి ఉండేది కాదు. అయితే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనం ఒక ఆశ కలిగి జీవిస్తున్నాము. అదేంటంటే ఒకరోజు దేవునితోటి ఉంటాం. సో దేవుని పైన మనకు నిరీక్షణ ఉన్నది. ప్రేమ కలిగిన దేవుడు. ప్రపంచంలో ఆయన కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే దేవుడు వేరెవ్వరూ లేరు. సో మనలో చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నాము, కొంతమంది ఇంకా నమ్ముకోలేదు. నమ్ముకొని వాళ్ళు నమ్ముకోవాలి. నమ్ముకోవటం ఎట్లా అంటే, యేసయ్యా నువ్వే నిజమైన దేవుడవు, నువ్వే నిజమైన ప్రభుడవు, నేను నిన్ను నమ్ముకుంటానయ్యా, నువ్వు చెప్పినట్టుగా జీవిస్తానయ్యా అని చెప్పి ఆయన అంగీకరించడం నమ్ముకుంటాం. అంటే నమ్ముకోవటానికి కావాల్సిన అర్హత ఏంటంటే, మన పాపం ఆయనకి మనకి అడ్డంగా ఉంది కనుక, మనం చనిపోతే నరకానికి వెళ్తాం కనుక, దేవా నా పాపములను క్షమించయ్యా అని అడిగినట్లయితే మనము ఆయన నమ్ముకోవటానికి అవకాశం కుదురుతుంది. తద్వారా దేవుణ్ణి మన హృదయంలోనికి మనము ఆహ్వానించవచ్చు. ఓకే. తర్వాత నమ్ముకున్న వాళ్ళం కూడా ఉంటాం. మనలో కొంతమంది నమ్ముకొని ఉంటాము, కానీ దేవుని కోసం నమ్మకంగా జీవించడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కొంతమందికి అది ఎట్లా చేయాలో కూడా తెలియదు. మొట్టమొదటిగా ఆయన నమ్ముకున్నందుకు మనం చాలా గొప్పవారం. ఈ విషయాన్ని మనం గమనించాలి. చాలా గొప్పవారం మనం. కొంతమంది కొంచెం తక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ దేవుణ్ణి నేను ఎందుకు నమ్ముకున్నానా, లేకపోతే అట్లాగా. అంటే మొదట్లో అది తెలియదు, కానీ తర్వాత మనసులో కొన్ని ఆలోచనల మూలన అది వస్తూ ఉంటుంది. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకున్నాం, మనం చాలా గొప్పవారం. ఈ అవకాశం అందరికీ దొరకదు. ఓకే. నెక్స్ట్ తర్వాత అనుమానించొద్దు. దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, మనం అనుమానించొద్దు ఏమవుతుందో అని. ఎందుకంటే ఈయనే నిజమైన దేవుడు. ఓకే. భయపడొద్దు. కొంతమంది ఈ దేవుణ్ణి నమ్ముకున్నందుకు భయపడతా ఉంటారు. ఈ దేవుణ్ణి నేను నమ్ముకున్నాను అని చెప్పి కుటుంబానికి, కులానికి, మతానికి, లేకపోతే దేశాన్ని బట్టి భయపడతా ఉంటారు. భయపడద్దు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం చాలా మంచి పని చేసాం. ఇది చాలా మంచి పని, చాలా గొప్ప విషయం. సో తర్వాత సిగ్గుపడకూడదు. తర్వాత సంతోషించాలి. సో దేవుని నమ్ముకోవటాన్ని బట్టి మనము ఈ క్వాలిటీస్ కలిగి ఉండాలి. ఇన్ కేస్ నమ్ముకోకపోతే కనుక నువ్వు త్వరగా యేసయ్యని నమ్ముకోవాలి. ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకో సమయము. దేవా నన్ను క్షమించని అడగండి, మీ హృదయంలోనికి వస్తాడు. తర్వాత యేసయ్యని నమ్ముకున్న వాళ్ళు ఆయన కోసం సిద్ధపడాలి. దాన్ని ఏమంటారంటే యేసయ్య కోసం జీవించటం అంటారు. సో అది ఎలా చేయాలో తెలుసుకుందాం. రోజు బైబిల్ చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దేవునికి లోబడి జీవించాలి. అంటే ఆయన చెప్పినట్టు చెయ్యాలి. దేవునిని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలి. మనకి డబ్బు, బంధుత్వము, ఉద్యోగాలు ఇట్లాంటివి చాలా ప్రాముఖ్యంగా కనపడతాయి. అవి ప్రాముఖ్యమే, కానీ వాటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. అవి చేయొద్దని చెప్పట్లేదు, కానీ వాటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. మార్పు చెందాలి, అంటే మన జీవితం మారాలి. ఇదివరకు మనకుండే స్వభావాలు, చెడు స్వభావాలు అన్నిటినీ మార్చుకొని దేవుని కోసం, దేవుని వాక్యం చెప్పినట్టుగా మార్పు చెందాలి. తర్వాత ఫలములు ఫలించాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.
అనే మంచి ఫలాలు ఫలించాలి. మార్పు చెందామా లేదా తనిఖీ చేసుకోవాలి. మనం మార్పు చెందాలి అని తెలుసుకుంటాము, కానీ మార్పు చెందాం. సో మార్పు చెందామా లేదా అనేది తనిఖీ తీసుకోవాలి. చివరిగా మీకు నేనేం చెప్పబోతున్నానంటే, యేసు ప్రభు త్వరగా రాబోతున్నారు. మనం సిద్ధపడాలి. ఓకే. ఆయన ఆకాశ మేఘాల మీద వస్తున్నారు. ఒకసారి వచ్చారు, దీనుడిగా వచ్చారు, వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన ఆకాశ మేఘాల మీద రాబోతున్నారు. ఆయన వచ్చినప్పుడు మనం బ్రతికున్న మనము, నమ్ముకున్న మనము, చనిపోయి యేసు ప్రభువుని నమ్ముకొని చనిపోయిన వారు అందరం కలిసి ఆకాశ మేఘముల మీద కొనుక్కోబడతాం. ఓకే, మేఘముల మీద కొనుక్కోబడతాం. సో తర్వాత పైన మనకి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా 7 సంవత్సరముల విందు ఉంటుంది. ఒకవేళ విడిచిపెట్టబడితే ఇక్కడ 7 సంవత్సరముల శ్రమ ఉంటుంది. ఆ 7 సంవత్సరాల శ్రమలు అంటే ఇక్కడ భూమి మీద అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త ఇక్కడ రాజ్యాన్ని ఏలతారు. ఒకవేళ విడిచిపెట్టబడితే నువ్వు ఆ శ్రమల్లో పాలుపంపులు పొందవలసి వస్తుంది. ఓకే. తర్వాత యేసయ్య పైకి వెళ్ళిన మనల్నందరినీ తీసుకొని 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత క్రిందకి భూమి మీదకి వస్తాడు. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా వస్తాడు. అప్పుడు 1000 సంవత్సరముల పరిపాలన అనేది భూమి మీద చేస్తాడు ఆయన. సో దాంట్లో మనం పాలుపంపులు పొందుతాం. ఓకే. తర్వాత అదైపోయిన తర్వాత ధవళ సింహాసనం తీర్పు అనేది జరుగుతుంది. ఇది ఎవరికి జరుగుతుందంటే, భూమి పుట్టినది మొదలుకొని ఆ టైం వరకు దేవుని నమ్ముకోకుండా చనిపోయిన వాళ్ళందరూ కూడా ఈ తీర్పులోకి వస్తారు. దేవుని నమ్ముకోకుండా బ్రతికున్న వాళ్ళు కూడా ఈ తీర్పులోకి వస్తారు. సముద్రము, భూమి తమలోని మృతులను దేవునికి అప్పగిస్తుంది. అప్పగించినప్పుడు ఆ ధవళ సింహాసనం తీర్పులో దేవుడు తీర్పు తీర్చి వారందరినీ అగ్నిగుండంలో పడేస్తాడు. ఇక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపును పండ్లు కొరుకుటైను ఉండును, వేదన కూడా ఉంటుంది. దీంట్లోకి మనం ప్రవేశించకూడదు. సో అందుకనే ముందుగానే మనం దేవుని నమ్ముకొని సిద్ధంగా ఉండాలి. ఓకే. ఆ తర్వాత ఆయన ఈ భూమి, ఈ ఆకాశం, ఇప్పుడు మనం నివసిస్తున్న భూమి, ఆకాశం కాల్చివేయబడుతుంది. వికటమైన వేండ్రంతో లయమైపోతుంది. అప్పుడు ఆయన నూతన ఆకాశము, నూతన భూమిని సృష్టిస్తాడు. ఆ తర్వాత పరలోకం నుంచి నూతనమైన యెరూషలేము పట్టణము క్రిందికి దిగి వస్తుంది. ఈ నూతనమైన యెరూషలేము పట్టణము అంతా బంగారంతో ఉంటుంది. దాంట్లో యేసయ్యే సూర్య చంద్రుడు, ఆయనే ప్రకాశిస్తాడు. పగలు చీకటి ఉండదు. తర్వాత జీవజలములు నది ప్రవహిస్తుంది. జీవవృక్ష ఫలములు తినవచ్చు. బంగారపు వీధుల్లో నడుస్తాము. అక్కడ రోగం ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. యేసయ్యే మనకు సర్వస్వంగా ఉంటాడు. తర్వాత ఈ నూతన యెరూషలేము 12 గుమ్మములు నృత్యములతో తయారు చేయబడుతుంది. 12 పునాదులు వేయబడి తయారు చేయబడుతుంది. ఎంతో సంతోషకరమైన ఈ నూతనమైన యెరూషలేములో మనం ప్రవేశించాలి. సో మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మీరందరూ ప్రభువు కోసం జీవించాలని ఈ నా కోరిక. దేవునికి వందనాలు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.